బైబిల్లో అంటే పాపము అనే పదము, దోషము లేదా పాపము మొట్టమొదటి మనం చూస్తున్నాం కదా. పోయిన మాసం చూసినప్పుడు ఎవరంటే అక్కడ బైబిల్లో అవ్వ అని మనం చూస్తూ వచ్చాం కదా. అవ్వ విషయంలో ఆమె మొదటగా అపరాధములో పడిన మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఒప్పుకోలు ప్రార్థన కొరకే మనము ఆర్డర్ వరకే ఒకరి తర్వాత మనం చూసినట్లయితే బైబిల్లో ఎవరు అక్కడ పాపం చేసినప్పుడు వారు ఎలా పశ్చాత్తాపడ్డారు, ఎలాగ తిరిగి మేలు పొందారు, ఎలా సమకూర్చబడ్డారు. ఇక్కడ మనకు పదం ఉంది కదా 4వ వచనంలో అయినను జనులు యందు భయభక్తులు నిలుపునట్లు. 3వ వచనంలో మనలో దోషం కనబడుతుందంట. అయితే మనము ఎవరు నిలవలేము దేవుని. అయితే దోషం ఉంటుంది ప్రతి మనుషులు. అయితే దోషము చూపించబడినప్పుడు దేవుని దగ్గర 4వ వచనం మనకున్న అవకాశం ఏంటంటే జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుంది అక్కడ? క్షమాపణ దొరుకుతుంది. అది కాబట్టి దోషమును ప్రభువు చూపిస్తాడు. అదే సమయంలో ఆయన ఆ దోషాన్ని బట్టి మనల్ని ఆయన మనం శిక్షించట్లేదు, లేదా మనం అవమానపరచట్లేదు. కానీ ఏం చేస్తాడంటే ఆయన ప్రేమతో మన దోషాన్ని మన పాపాన్ని చూపించి మనం ఒప్పుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆయన క్షమించి వేస్తాడు. ఎప్పుడైతే మనం క్షమించబడతామో 32వ కీర్తనలో ఉంది కదా, అతిక్రమ పరిహారం పొందినవాడు పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన నరుడు ధన్యుడు. అంటే మనం ఏమవుతున్నాం? క్షమించబడిన వారు అవుతాం, ధన్యులమవుతున్నాం, పరిశుద్ధులమవుతున్నాం. ఎందుకంటే ప్రభు క్షమించాడు కాబట్టి పాపి ఏమవుతున్నాడంటే పరిశుద్ధుడు అవుతున్నాడు. కాబట్టి అందుకే ఒప్పుకోలు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం మన జీవితంలో ఇక గడిచిన మాసం నెలలో ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో మనం క్షమించబడి కడగబడి పరిశుద్ధపరచబడే ఒక మంచి మార్గమే ఒప్పుకోలు యొక్క ప్రార్థన. ఈ ఒప్పుకోలు ప్రార్థనలో మనం చూసినప్పుడు అయితే దేవుడు మనం క్షమించి పరిశుద్ధపరిచే అనుభవంలోకి రావడం ముందు వాక్యం కొద్ది మాట మనం చూద్దాం. ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. అంటే ఆదాము గురించి మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో ఆదాము గురించి మనం చూస్తే దేవుని గ్రంథంలో మరి ఎవరెవరు అనగా మనం చూస్తాము. పాపము అనే పదము లేదా దోషము అనే పదము, పాపం చేసిన అనుభవము. మొదటిగా మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యం నుండి ఆదాము జీవితంలో మనం చూస్తే ఆదికాండం చూడండి దయచేసి. ఆదికాండము ఆదాము చేసిన పాపము లేదా దోషం 7 విషయాలు మనం చూడవచ్చు. ఆదాము చేసిన విషయాలు వాస్తవం మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆదాము తినవద్దన్న పండు తిన్నాడు, మరి లేదా ఆజ్ఞ అతిక్రమించాడు అని మనకు మనం చూస్తాం, ఎక్కువగా మనం వింటాం. ఆదాము అమలు చేసిన విషయం ఏంటంటే దేవుడు తినవద్దన్న పండు తిన్నారంట. కానీ ఇక్కడ మనం వివరంగా చూస్తే దాదాపు 7 సంగతులు మనకు కనబడతా ఉంటాయి. ఆదాము విషయం మనం చూద్దాం. మొట్టమొదటిగా మొదటి సంగతి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 17వ విషయం. ఆదికాండము వాస్తవానికి ఇక్కడ ఆదాముకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. ఆ ఆధిక్యతలు ఏంటంటే మొదట ఆధిక్యతలు మనం గురించి చూస్తే దేవుడు ఇచ్చిన ఆధిక్యతలు ఏంటి? ఆదాము కంటే మొట్టమొదటిగా దేవుడు ఆయన పోలికలో కదా 1:26 ఉంటుంది కదా, దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని సృజించినాడు. అంటే మొట్టమొదటి మనిషి అంటే ఆదాము కొన్ని క్వాలిఫికేషన్ లేదా తనకున్న దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు ఏంటంటే ఒకటి, మొట్టమొదటి మనిషి ఆదాము. ఎందుకంటే ఆదాము కంటే ముందు మానవుడు లేడు. అవ్వ కూడా సెకండ్ పర్సన్, రెండవ వ్యక్తి. ఆదాము మొట్టమొదటి పర్సన్ కనుక ఆదాము మొదటి వ్యక్తి చూస్తాం. అదే సమయంలో ఆదాము దేవుని పోలికలో ఉన్నాడు. అదే సమయంలో ఆదాము దేవుని స్వరూపమందు నిర్మించబడ్డాడు. ఆ తర్వాత చూస్తే లూకా సువార్త 3వ చివరిలో ఉంటుంది, ఆదాము దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. దేవుని కుమారుడు అంటే ఆదామే, మొట్టమొదటి కుమారుడు ఆదామే. మొదటి మనిషి ఆదామే, మొదటి దేవుని కుమారుడు కూడా ఆదామే. ఆ తర్వాత మనం చూస్తే ఆదాము జీవితంలో దేవుడు ఏదైనా తోటలో నియమించి అక్కడ మనం చూసినప్పుడు ఏమన్నాడట, ఈ తోట వృక్ష ఫలములో నిబంధన తినవచ్చు అన్నాడు. ఆ తర్వాత చూస్తే ఆదాము దగ్గరకు వచ్చిన ప్రతి జంతువుకు ప్రతి పక్షికి 3వ అధ్యాయం 2వ అధ్యాయం ఏం చేశాడు ఆదాము? ప్రతి జంతువులకి పేరు పెట్టుకొచ్చాడు. అందుకే ఆదాము పెట్టిన ఆ పేరునే దేవుడు అంగీకరించినాడు. అదే పేరుగా మనం పులి లేదా ఏనుగు, కాకపోతే భాషలో ఉంటాయి. ఇంగ్లీష్లో సరికి లైన్ అని, తెలుగులో అయితే మన సింహం అని, లేదా హిబ్రూ పదం. ఎందుకంటే బైబిల్ హిబ్రూ భాషలో స్టార్ట్, ఆదిమ భాష హెబ్రీ భాష. సరే, కాబట్టి భాషలో వస్తాయి. కానీ అయితే ఆదాము పెట్టింది పేరు. అయితే ఇక్కడ మనము ఆదాము ప్రతి జంతువు ప్రతి వాటికి పేరు పెట్టినాడు. అక్కడ ఆదికాండంలో మనం చూస్తాం మరి 2వ అధ్యాయం
అవ్వ 3 అవ్వకు కూడా పేరు పెట్టింది కూడా ఎవరంట? ఆదామే. అవ్వ అని పేరు పెట్టినాడు. అంటే ఇక్కడ మా జంతువులన్నిటికీ, తర్వాత మనుషులకు అన్నిటికి కూడా ఆ ఆదాము పేరు పెడుతూ వచ్చినాడు. ఆ తర్వాత వస్తే ఆదాము ఏదైనా తోటలు ఎట్లా ఉంటాడంటే దేవుని పోలికలో ఉండి ఏం చేస్తాడంటే ఏలుబడి చేస్తున్నాడు. మొత్తాన్ని ఏలుబడి చేస్తే అధికారం, ఏలుబడి కదా, ఏమన్నాడు? ఏలుబడి చేయమన్నాడు. ఏలికగా ఉన్నాడు. ఫస్ట్ అంటే ఏలుబడి చేసిన వ్యక్తి ఆదామే. అధికారం కలిగిన వ్యక్తి కూడా ఆదామే మనకు. కనుక ఆదాము అలాగనే దేవుని మహిమను కలిగిన వ్యక్తి, దేవునితో సహవాసము కలిగిన వ్యక్తి. కనుక ఇలాంటి దేవుని మహిమ స్వరూపాన్ని కలిగిన వాడుగా మనం చూస్తాం. ఇలాంటి ఆధిక్యతలు, సహవాసమును, ఇలాంటి గొప్ప ఆధిక్యతలు మనకు ఆదాములో దేవుడిచ్చినాడు. సరే, అయితే ఇప్పుడు ఆదాము ఎలా దోషం చేశాడు, ఆదాము ఎలా పాపం చేశాడు, ఏ విషయాలంటే ఒక 7 సంగతులు మనం క్లుప్తంగా చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి ఇప్పుడు చదవండి. ఇంటి ఆధిక్యతలు దేవుడిచ్చినాడు ఆదాముకి. అయితే ఆదాము చేసిన పొరపాటు చూద్దాం, లేదా పాపము, దోషం ఏంటో. ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఆదాముతో అంటే ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తే తినవద్దన్న పండుని అంటే ఇక్కడ ఎట్లాగంట తన భార్య అయిన అవ్వ మాట విని. అంటే ఒకటి ఆదాము జీవితం మొట్టమొదటిగా ఎంతవరకు మన దాకా మనం చూసిన అన్ని ఆధిక్యతలు దేవుడు ఆదాముకి ఇచ్చిన ఎన్నో మంచి క్వాలిఫికేషన్, ఎన్నో అర్హతలు దేవుడు ఇచ్చినాయి. అయితే ఇప్పుడు ఆదాము చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే అవ్వ మాట విని దేవుడు తినవద్దన్న పండు తిన్నాడు. అంటే ఇప్పుడు ఆదాము ఎవరి మాట విన్నాడు, ఎవరి మాట వినలేదు? ఇక్కడ ఆదాము దేవుని మాట ఏమో వినలేదు, కానీ ఎవరి మాట విన్నాడు? ఇక్కడ అవ్వ మాట విన్నాడు. ఇది మొట్టమొదటిది. అంటే దేవుని మాట వినాలి కదా. ఆదాము అవ్వలు ముఖ్యంగా మనకు ఈ సృష్టిలో మనకు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి ఎవరంటే దేవుడే ప్రధానమైన. అసలు సృష్టించి కూడా ఆయనే కదా మనకు. అవ్వను గాని ఆదామును గాని సమస్త మూలం ఆయనే కదా. ఇప్పుడు ఇలాగ దేవుని మాట వినవలసిన ఆదాము మొట్టమొదటిగా. అయితే అవ్వ మాట అంటే మంచి విషయాలు చెప్తే తప్పులేదు, మంచి విషయాలు వినొచ్చు. భార్య మాట మంచి విషయాలు చెప్తే, భర్త మంచి విషయాలు ఓకే. కానీ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకు దేవుడు. మొదట ప్రాముఖ్యమైన దేవుడు. అయితే దేవుని మాట వినక ఎలా ఆదాము పాపం చేయడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటము, అవ్వ మాట వినటమే ఇది మొదటి లక్షణం. మొదటిగా దేవుని మాట వినలేదు, అవ్వ మాట విన్నాడు. అది మొదటిదిగా తను దోషంలో కావడానికి కారణం. రెండవ మాట మనం చూద్దాం, క్లుప్తంగా చూద్దాం. మెయిన్ చూద్దాం, మెయిన్ విషయాలు. రెండవది వాటిని వివరించి మెయిన్ సంగతులు చూద్దాం. నెంబర్ 2, రెండవది ఆదికాండం 3:12 చూడండి. మనం ఎక్కువగా ప్రార్థనకు గడపాలి కాబట్టి 3వ అధ్యాయం 12 చదవండి. ఆదికాండం 3:12. అందుకు ఆదాము ఈ స్త్రీయే. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే మనం ఇప్పుడు అధ్యాయంలోనే ఇక్కడ రెండవ సందర్భం, రెండోది ఏమన్నాడు ఆదాము? అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వృక్ష ఫలములు నాకు ఇవ్వగా నేను తిన్నాను. ప్రభు ఏమన్నాడంటే, వాస్తవానికి ఇక్కడ ఆదాము విషయంలో దేవుడికి తెలియదా? దేవుడు వచ్చి ఏమంటున్నాడు? నీవు తినవద్దన్న ఆదామా ఎక్కడున్నావు అంటాడు. ఎక్కడున్నాడు దేవుడికి తెలియదా? తెలుసు. మళ్ళీ ఏమంటాడు? ఇంకో ప్రశ్న, నువ్వు తినవద్దన్న పండుని నువ్వు తిన్నావా అంటాడు. అంటే అవ్వ ఆదాము తిన్నట్టు దేవుడు తెలియదా? తెలుసు కదా, దేవుడు తెలుసు. కానీ ఎందుకు అలా ప్రశ్నలు వేస్తానంటే ఇక్కడ ఒక అర్థం ఉంది. ఏంటంటే దేవుడు అడిగిన ప్రశ్నలు కనుక ఆదాము కనుక కరెక్ట్ గా ఒప్పుకుంటే అక్కడ ఆదామును క్షమించి మళ్ళా తిరిగి సమకూర్చాలని, అది దేవుని ఉద్దేశం. ఒకవేళ అవునయ్యా నేను పండు తిన్నాను అని ఒప్పుకుంటే, నేను పండు తిన్నాను అని ఒప్పుకుంటే, నేను పాపం చేశాను లేదా నేను తిన్నాను ప్రభా అంటే ఒప్పుకుంటే దేవుడు ఏం చేయడానికి? క్షమించడానికి. ఎందుకంటే చూద్దాం, ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే మనకు దేవుడు క్షమించాలంటే ఏం చేయాలి తెలుసా? ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తులు ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా ఏ భక్తుడు కూడా, ఏ గొప్ప వ్యక్తి కూడా, చివరికి అపోస్తలుడు పౌలు గారైనా, భగత్ సింగ్ గారైనా, ఎవరైనా సరే ఒప్పుకోకుండా దేవుడు ద్వారా క్షమాపణ పొందారు ఎవరైనా? లేదు, ఇంపాసిబుల్. ఒప్పుకోకుండా క్షమాపణ పొందడం లేదు. అందుకే ఒప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకే కదా కయ్యూనుతో అంటాడు, కయ్యూనుతో నీ యొక్క తమ్ముడు ఏబేలు ఎక్కడ అంటాడు. తెలియదా? దేవుడు తెలుసు. ఎందుకంటే ఒప్పుకుంటే క్షమిద్దామని. అది దేవుని ఉద్దేశం. దేవుని ప్రేమ చూడండి, దేవుని ఉద్దేశం చూడండి. అంటే వాస్తవం ఒప్పుకుంటే దేవుడు క్షమించి
ఆ పాప దోషాన్ని పరిహరింపజేసి దేవుడు తిరిగి సమకూర్చి ఆ ఆధిక్యతలు పోగొట్టుకోకుండా దేవుడు ఇవ్వాలని ఆ ఉద్దేశంతో అడుగుతాడు. అది ఆయన ఉద్దేశం, అడగటం ఉద్దేశం. అయితే ఇప్పుడు రెండోది ఏంటంటే, కానీ ఆదాం ఏమంటాడు, దేవుని ఉద్దేశారు ఏమంటాడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఇచ్చిన పండులు నేను తిన్నాను అంటే ఇప్పుడు ఏమంటాడు సార్, ఒకటి ఇప్పుడు ఇద్దరి మీద నేరం మోపాడు ఆదాం. ఎవరి మీద నేరం మోపాడు, నీవు నాకు ఇచ్చిన అంటే నువ్వు నాకు ఇచ్చావు కదా, అవ్వ నువ్వు నాకు ఇచ్చావు కదా, అసలు నువ్వు అవ్వను ఇవ్వకపోతే అసలు నేను తినేవాడిని కాదేమో అన్నట్లుగా. అంటే నీవు నాకు అవ్వనిచ్చావు కదా, నీవు ఇవ్వటం వల్లే ఎవరినిచ్చా అవ్వని. ఎందుకు ఇచ్చాడు అవ్వని దేవుడు, సహకారిగా ఇచ్చాడు కదా. ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఒంటరిగా ఉండకూడదని సహకారిగా దేవుడు ఇచ్చినాడు. అయితే నీవు నాకు ఇచ్చిన అంటే ఒకటి దేవుని మోపుతున్నాడు. రెండవది ఏమన్నాడు అక్కడ, ఈ నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలంలో కొన్ని నాకేగా, ఆ స్త్రీ ఇవ్వడం వల్ల నేను తిన్నాను. ఇద్దరి మీద నేరం మోపుతారు, ఒకటి దేవుని మీద, రెండవది అవ్వ మీద. కాబట్టి ఇలాగ నేరం మోపటం వచ్చినప్పుడు ఈ యొక్క నేరం మోపుతూ వచ్చినాడు, కానీ తన నేరాన్ని ఆదాము ఏం చేయలేదు చెప్పండి, ఒప్పుకోలేదు. తన నేరాన్ని ఒప్పుకోలేదు. ఇది మానవ స్వభావం, ఆదాము స్వభావం. మనలో కూడా ఎన్నో సందర్భాలు ఇలా పనిచేస్తాం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఒప్పుకుంటే క్షమించి వేద్దాం, పరిహరింపజేసి దేవుడు సమకూర్చాలని ఎంతగా ఆశించాడు, కానీ ఆదాము మాత్రం ఆ టైంలో మాత్రం ఒప్పుకోలేదు. ఇది రెండవ సంగతి ఏంటంటే, ఆ దేవుని మీద అవ్వ మీదనే నేరం మోపినాడు. ఇది రెండవది. మూడో మాట చూద్దాం, ఆదాములో ఉన్న దోషం లేదా ఆదాములో పాపం ఏంటంటే, మూడో మాట చూడండి. అదే అది ఆదికాండం 3:24 చూడండి. ఆదికాండము దయచేసి మూడో మాటగా ఇక్కడ హోషేయ గ్రంథం చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథంలో ఒక ఆర్డర్గా మనం చూస్తే హోషేయ గ్రంథం రండి. హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్త ఆదాము గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6:7. హోషేయ గ్రంథం ఆదాము నిబంధన మీరినట్లు ఆదాము ఏం చేశాడు చెప్పండి. మూడోది, ఆదాము నిబంధన నిబంధన ఇంగ్లీష్లో కవనెంట్ లేదా ఒప్పందం. అంటే దేవుడు ఆదాము ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది కనుక మనం చూస్తే ఒక ఒప్పందం చేసుకునేవారు. మనం పూర్వకాలంలో ఏం చేసేవారు అంటే, ఒప్పందం ఎట్లా చేసుకున్నారంటే, ఒక జంతువును ఒక వాటిని ఒప్పందం చేసుకున్నది. ఈ జంతువులు అలాగా ఏం చేస్తారంటే, ఇది ఒప్పందం మన ఇద్దరి మధ్యలో, మన మధ్యలో లేదా మన అవతల ప్రజలకు యువతల ప్రజలకు ఒప్పందం చేసుకున్నారు, కవనెంట్ చేసుకునేవారు. మనం చూస్తాం కదా, లాబాను యాకోబు ఒక సాక్షి ఒప్పందం చేసుకున్నారు. మనం ఇస్సాకు దగ్గర రాజు భయపడి, నీవు మా మీదకి రాకూడదు, మేము కూడా నీ మీదకి రాము అన్నట్లుగా ఆడ కూడా నిబంధన చేసుకుంటూ ఉంటారు. అట్లనే ఇక్కడ దేవుడు ఆదాము కలిగిన నిబంధన, అందుకే మొట్టమొదటి నిబంధన ఏంటంటే ఆదాముతో చేసి, ఈ యొక్క నిబంధన విషయంలో ఆదాము ఏం చేసినంట, మీరినాడు, ఒప్పందం మీరినాడు. అంటే దేవునితో ఆదాము చేసుకున్న ఒప్పందమును మీరినాడు. మనం కూడా కొన్ని సందర్భాలు ఒప్పందం చేసుకుంటాం. ఉదాహరణ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే, ఒక ఒప్పందం చేసుకున్నాం, పలానా నెలకల్లా మనం డబ్బులు కట్టాలి, ఇది ఒప్పందం. కట్టకపోతే ఆ తర్వాత ఏమో తెలుసా, కట్టకపోతే భయాన్ని కట్టారు కదా, అది కట్టిన అమౌంట్ ఏమైంది, తిరిగి మళ్ళా వాపసు ఇవ్వబడదు ఉంటాయి కదా. అట్లాగా ఇది ఒక ఒప్పందం. అలాగ భయాన రాసుకుంటారు, ఇంత టైంలో ఇలా కట్టాలి. అలాగే ఆ ఒప్పందం టైం అయిపోయింది, మీరిపోయినట్టే ఆ టైంలో కట్టకపోతే. అట్లనే ఆదాము చేసినట్టే దేవుని నిబంధనను మీరినాడు, దేవుని ఒప్పందం మీరినాడు. దేవుడు ఏదైతే చేసే నిబంధన, దాని ఆ నిబంధనను మీరిన వాడుగా మనకు కనబడుతున్నారు. ఇది మూడోది. 4వ మాట చూద్దాం, యోబు గ్రంథం కూడా రండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ మనం ఆదాము విషయంలో ఉన్న 4వ దోషం ఏంటో 4వది. యోబు గ్రంథము 31 చదవండి, 3వ వచనం. ఇంకొక మాట చూడండి, 31వ అధ్యాయం 13వ వచనం చదవండి. దోషములు దాచిపెట్టిన పదం వస్తుంది అక్కడ. యోబు అదే 31వ అధ్యాయంలో దాచిపెట్టినట్లుగా అన్నమాట చూడండి. 34 చూడండి. దట్ ఈస్ యు 31, 33 చూడండి. 31, 33 నుంచి ఆదాము చేసినట్లు అది ఇక్కడ మనకు కావాల్సిన పదం వచ్చింది. అంటే 31:3లో ఆదాము చేసినట్లు నా దోషములను
దాచిపెట్టుకొని. చూడండి, మనకు వాక్యము ఆదాం గురించి మామూలుగా అయితే ఆయన చరిత్ర ఎక్కడ కనపడుద్ది? 2వ అధ్యాయంలో మనకు 6వ దినాన్ని దేవుడు ఆదాము కలిగజేశాడు. 2వ అధ్యాయం చివరిలో అవ్వను నిర్మించాడు. 3, 4, 5 అధ్యాయాల్లో మనకు ఆదాము చరిత్ర కనపడుతుంది. కానీ అత్తడితో ఆగిపోలేదు. కానీ ఈ ఆదాము గురించి మనకి ఎక్కడ కనబడుతుంది? మళ్ళీ ఇప్పుడు యోబు గ్రంథంలో కనబడుతుంది, ఇక్కడ తర్వాత హోషేయ గ్రంథంలో కనబడుతుంది. క్రొత్త నిబంధనలు మనం చదువుకున్నాం కదా, ఆదాము దేవునికి కుమారుడిని లోకాసువార్తలు కనపడుద్ది, రోమపత్రికలు కనపడుద్ది. అందుకే యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త అంటే యెహోవా వాక్యం మనకు కొంత ఇచ్చటను కొంత అచ్చటను వస్తుంది. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే 66 పుస్తకాల్లో కొంత అక్కడ కొంత ఇక్కడ వస్తుంది. అందుకే దీని అంతటిని మనం ఏం చేయాలి? గ్యాదర్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉందో ఆ ఎన్ని విషయాలు గ్యాదర్ చేసుకొని వాటిని మళ్ళీ ఏం చేయాలి సార్? ఒక ఆర్డర్లో క్రమబద్ధంగా చేసుకోవాలి. అప్పుడు మనకు వర్తమానం వస్తుంది, ఆదాము గురించి చరిత్ర వివరంగా వస్తుంది. అందుకే ఆదాము గురించి ఆయన జీవించింది ఆదికాండం 2, 3, 4, 5 అంతవరకే చదివనుకోండి. ఆదాము సృష్టించబడింది, ఆదాము నేరం చేసింది, ఎలగొట్టబడింది, ఆదాము కలిసి సంతానం, అంతవరకు తెలిసింది. ఇంకా ఆదాము గురించి అనేక విషయాలు తెలియవు. అనేక విషయాలు తెలియాలంటే మనం పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఇవన్నీ విషయాలు మనం గ్యాదర్ చేసుకొని వాటిని మళ్ళీ ఆర్డర్లో చూసినప్పుడు ఆదాము యొక్క విషయాలు మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడ కనబడుతుందంటే యోబు గ్రంథంలో కనబడుతుంది. అంటే యోబు గ్రంథం ఇప్పుడు 4వ సంగతి మనకి ఏంటంట? ఆదాము చేసినట్లు దోషములు దాచిపెట్టు. ఇప్పుడు ఆదాము ఏం చేసి చెప్పండి? 4వది పొరపాటు ఏంటి? 4వది పాపము, దోషములు దాచిపెట్టుకోవడం. చూడండి, ఎవరైనా బంగారం దాచిపెట్టుకుంటారు, విలువైన వస్తువులు దాచిపెట్టుకుంటారు కదండి. ఏమైనా కొన్ని సందర్భాల్లో మనం చేయొచ్చు ఏంటంటే, మనం చేసిన మంచి పనులు దాచిపెట్టుకున్న పనులు లేదు, దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏదైతే మంచి పని చేస్తాం కదా, అందుకంటారు కదా, మన ఇతరులకు మేలు చేసి వాటిని మర్చిపోవాలంటారు. అది దేవుడు ప్రతిఫలం మనకి ఇస్తాడు. వాళ్ళు మర్చిపోయినా దేవుడు మర్చిపోయాడు, మంచి మన ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఇక్కడ అయితే దోషములు మాత్రం మనం ఏం చేయాలంటే దాచిపెట్టుకోకూడదు కదా, దోషములు దాచిపెట్టుకోకూడదు. అందుకే 34 అంటాడు, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారం జడిచు నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయలుగా రొమ్ములో నా పాపమును కప్పుకునేలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతుంది అంటాడు. ఎవరి మాట అంటుంది? యోబు అంటున్నాడు, భక్తుడైన యోబు. కనుక యోబు పలుకుతూ ఆదాము గురించి తీసుకొచ్చాడు. ఆదాము గురించి ఎందుకంటే ఆదాము ముందున్నవాడు, యోబు తర్వాత కాలంలో వచ్చినవాడు. అందుకే ఇప్పుడు యోబు ఆరంభంలో ఉన్న ఈ యొక్క ఆదాము గురించి చెప్తున్నాడు. ఆదాము దోషములు దాచిపెట్టుకున్నట్లు నేను ఆ దోషం దాచిపెట్టుకోను, అలా దాచిపెట్టుకుంటే నేను పరమను దేవునికి ఏమవుతాను? నేను వేషధారణ అవుతాను అంటున్నాడు. అందుకే ఇప్పుడు ఆదాము 4వది దోషములు దాచిపెట్టుకున్నాడు. 5వ మాట చూద్దాం. 5వ చూడండి, ఆదాము చేసిన 5వ విషయం ఏంటో దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తారు. చూడండి, ఆదాము గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి కాలంలో AD 54, 50 సుమారుగా ఆ టైంలో చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రోమా 5వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఆదాము గురించి రాయబడి ఉంది. ఆదాము చేసిన పొరపాటు ఏంటో చదవండి. రోమా 5:14. ఆదాము చేసిన అతిక్రమం పోలి చాలా ఇక్కడ ఆదాము ఇప్పుడు 5 ఏంటంటే అతిక్రమం పోలి, అంటే అతిక్రమించినాడు. కొన్ని సందర్భం అంటారు కదా, మీరు ఇది అతిక్రమిస్తే శిక్షార్హులు అంటారు. కనుక మనం అంటే ఆదాము అతిక్రమించినాడు దేవుని నిబంధనలు, దేవుని మాటను, దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు కదా, ఆజ్ఞ అతిక్రమించాడు. అందుకే పాపం చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, యోహాను భక్తుడు పత్రికలు రాస్తాడు. అంటే ఇప్పుడు మనం 5వది చూస్తే ఆదాములో ఏముందంటే ఆజ్ఞ అతిక్రమించిన వాడు ఉన్నాడు, అతిక్రమాలు ఉన్నాయి. అందుకే అతిక్రమము అంటే మనకు పాపం అంటే మనకు కొన్ని విషయాలు లేఖనాలు ఉంటాయి, అది పాపం అనే విషయము ఉంటాయి. అతిక్రమం అంటే దాన్ని తెలిసి చేసే అతిక్రమం ఉంటాయి. అపరాధం అంటే ఏంటంటే తెలియక చేసిందని అపరాధం అంటారు. తెలియక చేసి అయ్యో అపరాధం జరిగిపోయింది, తెలియక చేస్తాం అపరాధం. ఇలాగా పాపము, అలాగనే అపరాధము, దోషము మనకు కనబడతాయి. ఇవన్నీ పాపానికి పర్యాయ పదాలు, దగ్గర సంబంధించిన పదాలు. అయితే ఇప్పుడు 5వది ఆదాము చేసింది అంటే అతిక్రమమును చేసినాడు, అతిక్రమం చేసినవాడు, అతిక్రమించిన వాడుకున్నాడు. 6వ మాట చూద్దాం. చూడండి, 6వ మాటగా రోమ పత్రికలోని 5:12 చూడండి, చదవండి. రోమ 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును
పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో ఆ ఆ ఇప్పుడు ఒక మనుషుని ద్వారా ఏం కలిగిందంటే ఏమొచ్చింది ఇక్కడ? పాపం వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. అంటే మరణానికి ముందు ఏమొచ్చింది? పాపం వచ్చింది. అంటే ఒక మనుషుడు, ఎవరా మనుషుడు? ఆదామే. అందుకే ఒక మనుషుడు ఆదాము. తర్వాత లేదా కడపటి ఆదాము కాదు, లేదా మరొక మనుషుడుగా యేసు ప్రభు పిలుచబడతాడు. అంటే మొదటి మనిషి ద్వారా పాపం వచ్చింది, మొదటి మనుషుని ద్వారా మరణం వచ్చింది. కడపటి మనుషుడు మరొక మనుషుడుగా ప్రభువు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారి ద్వారా మానవునికి పాప పరిహారం వచ్చింది, లేదా పరిశుద్ధత వచ్చింది. యేసుక్రీస్తు వారి ద్వారా మానవునికి వచ్చిందంటే నిత్య జీవం వచ్చింది. నిత్య జీవము మొదటి ఆదాము ద్వారా మరణం వస్తే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది. ఆ పాపాన్ని పరిహరించబడి నిత్య జీవం వస్తుంది. అందుకే ఆయన కడపటి ఆదాముగా పిలువబడ్డాడు, మరి యొక్క మనుషుడుగా. ఇప్పుడు మనం ఆరోది అంటే ఆదాము పాపము చేసిన వాడుకున్నాడు. చివరి మాట చూద్దాం, చూడండి. చివరి 7వది లాస్ట్, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి కొరింథీ 15:22లో ఆదాము గురించి ఇక్కడ ఈ కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ మాట రాస్తున్నాడు. చదవండి మాట. 15:22 వచనం చదవండి. ఇక్కడ మనకు 7వది చూస్తే ఆదామునందు అందరూ ఏమైపోతున్నారంట? అందరూ మృతి పొందుతున్నారు. కనుక 7:22లో ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగుని క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. కనుక ఇప్పుడు ఆదాము ద్వారా అంటే మృతి నొందు వారు కూడా, అంటే మృతి నొందడానికి కారకుడు ఆదామయ్యాడు. ఇప్పుడు ఏ విషయాలనే, అందుకే ఆదామునందు పాపం వచ్చింది, ఆదామునందు మృతి వచ్చింది, మరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆదాము 7వదిగా మనం చూస్తే 7వది విషయం మనకి ఏం కనబడుతుంది ఇక్కడ? ఆదాము మృతుడుగా చేయబడతానికి వచ్చాడు. అంటే పాపం ద్వారా మృతి నొందిన వ్యక్తిగా చేయబడ్డాడు. కనుక అతని ద్వారా మరి భూమి మీద ప్రజలందరికీ కూడా మరణం తీసుకొచ్చిన వాడు ఉన్నాడు అతని ద్వారా. చూడండి, తానుకే కాదు మరణము, అతని ద్వారా అనేకులకి. ఒకసారి ఒక యజమాని ఉన్నాడు. యజమాని దగ్గర ఒక పని చేస్తున్న వ్యక్తున్నాడు, ఇంట్లో పని చేస్తున్న వ్యక్తున్నాడు, పని మనిషి. ఆ పనివాడు ఏం చేస్తుందంటే ఎండ్ల టైంలో కట్టెలు నరుగుతూ ఉన్నాడు. ఎండ టైంలో కట్టెలు నరుగుతూ చాలా భయంకర చెమట వస్తూ ఉన్నాడు. ఆ కట్టె నరగడం చాలా కష్టంగా ఉంటుంది. కట్టె నరికి అర్థమవుతుంది కదా, ఆ కట్టెలు మొద్దులు పెద్ద పెద్ద నరకటము చాలా కష్టంగా ఉంటుంది. అలా నరుకుతూ చెమట పోస్తా ఎందుకుంటా మనసులో అనుకుంటున్నాంట, ఏమనుకున్నాంటే బా ఈ ఆదాము ఆ దినమున పండు తినకపోతే, ఆదాము అది చేయకపోతే ఈ చెమట వచ్చే కష్టపడే పని వచ్చేదా? మానవునికి అయితే దేవుడు పెట్టింది అంటే ఏదైనా తోటలో ఉండే ఫలాలు తినటమే, వాటికి సేద్యం చేయటము పెద్ద పని అయితే లేదు. సేద్యం చేయటము, కాపలా ఉండటమే, ఏలుబడి చేయటమే ఆదాముకు దేవుడిచ్చింది ఏదైనా తోటలో. అయితే ఇప్పుడు అలాంటి ఆధిక్యత ఆ తర్వాత మనకు 3వ అధ్యాయం ఇప్పుడు ఆ తర్వాత ఏమొచ్చిందంటే అప్పుడు మొండ్ల పొదలు, గచ్చ పొదలు, తర్వాత చెమటోడ్చి నేల నేల శపించబడి ఇంత తెప్పలు ఆదాముకు అవ్వకు ఎంత ప్రయాస వచ్చిందో. అందుకే ఇప్పుడు ఆదాము అవ్వను బట్టి మనకి ప్రయాస వచ్చింది కదా. ఈ ముళ్ళ తప్పులు, ఈ నేల శపించబడి ఇప్పుడు చెమటోడ్చి మన ఆహార తినాల్సి వస్తుంది, ఇంత ప్రయాస. కానీ ఆదాము అవ్వలకు వారికి అంతకుముందు అంత ప్రయాస లేదు 2వ అధ్యాయంలో. అయితే ఇప్పుడు ఇంత ప్రయాసిస్తుందని ఆదాము గురించి అనుకుంటున్నాడంట. ఏంటి అప్పుడు అడిగంటే యజమాని, ఏంటి ఎవరి గురించి అడుగుతున్నామంటే, అదేనండి ఎవరి గురించి కదండి, ఆదాము గురించి. ఆదాము తినకపోతే ఆ పండు తినకపోతే, అలాగ ఆజ్ఞ మెరగపోతే మనకి కష్టం వచ్చేది కాదుగా, ఈ ప్రయాసం వచ్చేది కాదు, ఈ చెమట వచ్చే పని వచ్చేది కాదుగా. అందుకోసం ఆదాము అని చెప్పేసి ఆదాము తిట్టుకుంటా ఉన్నాడంట. సరే ఆదాము చేసిన పొరపాటునయ్యా, అయితే ఆదాము తిడుతున్నావు కానీ మన స్వభావం తెలుసా అరే కొని మనసులో ఒక టెస్ట్ పెట్టాడు యజమానుడు. ఆ టెస్ట్ ఏంటంటే యజమానుడు పెట్టి టెస్ట్ లో సరే నేను పని మీద వెళ్తున్నాను, నువ్వు తర్వాత భోజనం చేయి. ఆ భోజనం చేసే టైంలో అక్కడున్న ఇంటి కొరకు భోజనం ఉంది, పనివాడిని కూడా భోజనం ఏర్పాటు చేస్తారు కదా. ఆ భోజనం తినేసే పని అంతా అయిపోయాక ఆ భోజనం దగ్గర అయితే ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ మాత్రం ఓపెన్ చేయొద్దు, అది ప్రత్యేకమైన దాన్ని జోలిపోవద్దు, మిగతా తినేసి మిగతా అంటే ఇప్పుడు ఆదాము ఏం చేసినంటే ఈ వ్యక్తి, ఈ వర్కర్ ఏం చేసిన పని మనిషి ఏంటంటే పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన యజమానుడు చెప్పినట్టుగా భోజనం తింటున్నాడు కానీ తన మనసు అంతా కూడా ఆ బాక్స్ మీదకి వెళ్తుంది. ఆ బాక్స్ లో ఏముందో, ఆ బాక్స్ లో ఏముందో అంటే సరే తినకపోతే మనం చూద్దాం, ఏదో ప్రత్యేకమైన దాన్ని ముట్టొద్దు అన్నాడు కదా. సరే మనం తినొద్దు, దాని జోలి పోద్దాడు కదా, సరే చూద్దాం, తినకుండా చూద్దాం అని చెప్పేసి ఆ మూత ఎప్పుడైతే ఓపెన్ చేయగానే దాంట్లో నుంచి కోడి ఈకలు, అనేక ఈకలు మొత్తం వచ్చిన పైన ఫ్యాన్ ఉంది, ఆ ఈకలన్నీ మొత్తం చుట్టుకుంటూ మొత్తం
ఆ రూమ్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు యజమాని రానే వచ్చాడు. అప్పుడు అన్నాడు చూసారా, అంటే చూసావా, ఇదిగో ఏదైతే తినొద్దన్నావో అదే ఆ విషయం జోలికే పోయాడు ఈ వ్యక్తి కూడా. అప్పుడు దాకా ఆదాముని అన్నాడు కదా, ఆదాముని అన్నాడు కానీ అదే స్వభావం ఈ పని మనిషిలో కూడా, వ్యక్తిలో కూడా ఉన్నది. అందుకంటారు ఆదాము స్వభావం మానవులో ఉంది. మన స్వభావం ఒకప్పుడు ఏంటంటే మన స్వభావం ఆదాము స్వభావం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనం రక్షించుకుని రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు క్రీస్తు స్వభావం మనం తీసుకొస్తున్నాడు. కనుక ఆదాము స్వభావం నుండి మనం క్రీస్తు స్వభావం మనం తీసుకొస్తున్నాడు. అదే అందుకే ఆదాము స్వభావానికి యేసుక్రీస్తు స్వభావానికి చాలా ప్రత్యేక డిఫరెంట్ ఉంటుంది. కనుక ఇప్పుడు మనం 7 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ మనం ఆదాము విషయం, అందుకే ఇక్కడ మనము 7 విషయాలు కదా. ఈ 7 విషయాలు ఏంటి? ఒకటి, మొట్టమొదటి ఏం చెప్పుకుంటే దేవుని మాట వెనక అవ్వ మాట విని తినవద్దన్న పండును తిన్నాడు, ఒకటి. రెండవది ఏం చేసినాడు, దేవుని మీదను అవ్వ మీదను నేరం మోపినాడు. మూడోది, దేవుని నిబంధనను మీరాడు, ఆయన దేవుని నిబంధన మీరాడు. నాలుగోది, దోషములు దాచిపెట్టుకున్నాడు. ఐదోది ఏంటంటే అతిక్రమమును చేసిన వాడు కూడా, రోమ 5:14. ఆరోది 5:12 ప్రకారము మొట్టమొదటిగా పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు. ఏడోది, ఆదాముకు మరణమే కాదు, తన ద్వారా అనేకులకు మరణం తీసుకొచ్చిన వాడు. ఇప్పుడు 7 విషయాలు మనకు కనబడతాయి. అంటే ఆదాము జీవితంలో ఈ 7 విషయాలు బట్టి ఆదాము ఎంతో నేరస్తు లేదా పాపిగా, దోషిగా ఎంచబడ్డాడు. ఆ తర్వాత తను కోల్పోయిన విషయాలు ఏంటంటే దేవునితో సహవాసం కోల్పోయిన అనుభవం, ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడిన అనుభవం, దేవుని అధికారం కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, ఏలుబడిని కోల్పోయాడు, ఎన్నో ఆధిక్యతలు కోల్పోయాడు. అయితే మన జీవితాల్లో కూడా పాపం అనేది ఇలాంటి శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని మనం పోగొట్టేదిగా ఉంటుంది. అందుకోసం మీరు ఆత్మ ఒప్పుకోలు ప్రార్థన ఏం చేస్తే తెలుసా, ఆదాము ఏమైతే పోగొట్టుకున్నాడో క్రీస్తులో వాటన్నిటి మనం ఏం చేసుకుంటాం, సమకూర్చుకుంటాం, తిరిగి పొందుకుంటాం. అందుకే ఒప్పుకోలు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు మనం క్షమిస్తాడు. మనం అక్కడ ఆదాము ఒప్పుకోలేదు కనుక క్షమించబడలేకపోయాడు. మనం ఒప్పుకుంటే వల్ల ఏమవుతుందంటే ప్రభు మనం క్షమించి తన రక్తంతో కడిగి మనం పరిశుద్ధులుగా చేస్తున్నాడు. అందుకే కదా ఆ మాట చదువుకుని ప్రార్థనకు వెళ్దాం అందరం దయచేసి. చూడండి, ఇప్పుడు దోషములు కనిపెట్టాడు ఎవరు నిలవగలడు? చూడండి 130వ కీర్తనలు. అంటే ఆదాము నిలవలేడు, ప్రతి మనిషి ఎవరు కూడా మనము నిలవలేము. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుని దగ్గర మనకి ఏంటంటే 130వ కీర్తన ఇప్పుడు చూడండి, ఎవరు నిలవలేరు కనుక 4వ వచనం అందరూ చదువుదాం. 4వ వచనం 130వ కీర్తన 4వ వచనం చదవండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద అది క్షమాపణ దొరుకును. ఆదాము క్షమించబడ్డా? లేదు. ఎందుకు క్షమించబడలేదు చెప్పండి? ఆదాము దేవుని క్షమాపణ అడగల. ఇక్కడ మనం దేవుని స్థలంలో మనం ఒప్పుకోలు ప్రార్థన మనం ఏం చేస్తున్నాం, మనం క్షమించమని అడుగుతున్నాం. ఒప్పుకుంటే ద్వారా ప్రభు క్షమిస్తాడు. అందుకే 1 యోహాను 1:9 రాయబడింది, మన పాపములు మన అతిక్రమణ మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు గనక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని మనం కడిగి పవిత్రులుగా చేయండి. అంటే క్షమిస్తున్నాడు. ఒప్పుకోవడం వల్ల కలిగి ఫలితం ఏంటి? క్షమాపణ, ఫర్గివ్నెస్, క్షమాపణ. రెండోది ఏంటి? మనల్ని పవిత్రులుగా చేస్తాడు, సైంటిఫికేషన్, పరిశుద్ధులుగా చేస్తున్నాడు. అలాగే మనం ఏమైతే కోల్పోయామో ఆదాము, ఆ కోల్పోయిన వాటి మనం ఏం చేస్తున్నాం, మనం తిరిగి సమకూర్పు, రెస్టోరేషన్, తిరిగి సమకూర్పు మనకి తిరిగి ఇలాంటి గొప్ప ఆధిక్యత. అందుకే ఒప్పుకోలు ప్రార్థన ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే మనం ఆ తర్వాత మనం ప్రభువును ప్రార్థించినప్పుడు ప్రార్థనకు మనకు అడ్డుకున్న దోషాలు ఏమవుతున్నాయి? తొలగించబడుతున్నాయి. ఆ ప్రార్థన మనం దేవుని దగ్గరికి చేర్చబడుతుంది. ఆ దేవుని ఎదురండి మనకు మేలు కార్యాలు తీసుకురాబడుతున్నాయి. దేవుని హస్తము కార్యాలు చేసి ఆ కార్యాలు మనం పొందుకుంటాం. అందుకే ఒప్పుకోలు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో. కాబట్టి అట్టి అనుభవంలో దేవుడు మనకు సహాయం చేయడం మన ప్రభువును మనం ప్రార్థించాలి.